ఇహమునందునేమి ఇడుములబడినను పరమ సాధనార్థ పదముగాదు. గురుని ముక్తి మీరి గుర్తించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ. పరలోకంలో మోక్షం పొందడానికి ఎన్ని కష్టాలు పడినప్పటికీ ఏమీ ప్రయోజనం లేదు. ఉపాయంతో మంచి గురువుని గుర్తించినట్లయితే మోక్ష మార్గాన్ని ఆ గురువు సులభంగా చూపిస్తాడు. ఈదవచ్చు వేరు బాధ లేకుండానే యాది గురువు లేక ఎందరాదు. సోది చెప్పుటేలా చొక్కిన మది చూడు విశ్వదాభిరామ వినురవేమ. ఏదో విధంగా ఏమాత్రం శ్రమ లేకుండా ఏరుని దాటవచ్చు గాని గురువు సహాయం లేకుండగా మోక్షాన్ని పొందలేము. అందువలన వ్యర్థమైన మాటలు కట్టిపెట్టి ఈ విషయాన్ని మనస్సుతో పరికించు. ఉచిత ఆహారము వల్లనే యుచితంబుగా బుద్ధి స్థిరత నొప్పు నటులనే ఉచితమగు బోధ వల్లనే సుచరితుడై పరముగాంచు సుమ్మురవేమ. సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే సాత్విక గుణాలు వచ్చినట్లుగానే సరి అయిన బోధల వలనే మంచి ప్రవర్తన అలవడుతుంది. మోక్షాన్ని పొందగలుగుతాడు. ఉడుగగ క్రతువుల తపముల నడువుల తీర్థముల తిరిగినంతనే ధరలో నొడయ్యని కనుగొన జాలడు కడు ధీరత గురుడు తెలుపగలడిదివేమ. ఏ మాత్రం విడిచిపెట్టకుండా యజ్ఞయాగాదులు తపస్సులు చేసి అడవులలో తిరిగి తీర్థయాత్రలకు వెళ్ళినప్పటికీ స్వామిని కనుగొనలేరు. ఆ పరమాత్మను చేరుకునే విధానాన్ని గురువు మాత్రమే చెప్పగలడు. ఉపము గలుగునాత దూరకుండుగరాదు. గురుని తోడ బొందు కూడవలయు. గురుడు సెప్పు రీతి గురుమీర రాదయ విశ్వదాభిరామ వినురవేమ. యుక్తి కలవాడు కాలాన్ని వ్యర్థం చేయకుండా గురువు దగ్గరకు చేరి గురువు చెప్పే మార్గాన్ని నమ్మకంతో ఆచరించినట్లయితే మోక్షాన్ని పొందుతాడు. శ్రీమాత్రే నమః.